వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మెట్రో పిల్లర్ నెంబర్ A156 పొద్దు నుండి తిరిగి ఉన్న కాబట్టి కొంచెం అలసిపోయినా అనమాట. పిల్లర్ నెంబర్ A1556. ఈరోజు కొంచెం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి పొద్దున్నే ఒక చార్మినార్ వీడియో తీసి అట్లా హైదరాబాద్లో కొన్ని రకరకాల చోట్లలోనికి వెళ్ళి ఇటువైపు దిల్సుఖ్ నగర్ వైపు అయితే రావడం జరిగింది. ఎండాకాలం కాబట్టి కంటెంట్ షూట్ చేయడానికి కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగే వెళ్ళాలి అని డిసైడ్ అవ్వడం జరిగింది. అండ్ మిగతా టైంలో ఎడిటింగ్ చేసుకుంటూ ఈవినింగ్ టైంలో వెళ్దామని అయితే కొంచెం అనుకుంటున్నా. బట్ తప్పని పరిస్థితులు అయితే ఎండలో కూడా వెళ్ళాల్సి వస్తుంది. దిల్సుఖ్ నగర్ మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్. దిల్సుఖ్ నగర్ చూద్దాం రండి. మార్నింగ్ అంటే ఇది అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ మనం ఇట్లా బట్టలు తీసుకోపోతే ఎంబడే కొట్టేస్తారంట. టైలర్స్ మస్తు మంది ఉంటారంట. రీసెంట్గానే ఒకరు చెప్పారు నాకు. ఇది విజువల్ రికార్డ్ చేస్తుంది 28వ తారీఖు మార్చు 9/17. ఈ 9 o'clock అరౌండ్ ఆ టైంలో దిల్సుఖ్ నగర్ ఎలా ఉంటుంది అనేది మేజర్ కాన్సెప్ట్. నారాయణ హై స్కూల్ దిల్సుఖ్ నగర్. ఓకే, ఇప్పుడైతే ఇంటర్మీడియట్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి. 10th వాళ్ళ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ మెయిన్ రోడ్ కాకుండా ఇక్కడ పక్కన ఒక చిన్న రోడ్ ఉంటుంది. అంతా అది బిజినెస్ ఏరియా యాక్చువల్లీ. ఇప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ గల్లీలకేనే పోయి మీకు ఏమేమి షాపులు ఉన్నాయో చూపిద్దాము అని అయితే అనుకుంటున్నా. అదే ప్రైమ్ టైంలో వస్తే మనం అందులో నడవడం కూడా చాలా కష్టం. హైదరాబాద్ మార్కెట్స్ మీద తిరిగి వీడియోలు చేస్తున్నా. బట్ చాలా మార్కెట్లు ఉన్నాయి హైదరాబాద్లో. అవన్నీ కూడా నోట్స్లో రాసుకున్నా. చూస్తున్నారుగా, ఇదే దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్. మీకు దిల్సుఖ్ నగర్ తోటి ఏం మెమోరీస్ ఉన్నాయి అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా మనం మెమోరీస్ని రీకలెక్ట్ చేస్తూ ఉంటాం. ఇదంతా స్ట్రీట్ షాపింగ్ దిల్సుఖ్ నగర్లో. మెట్రో స్టేషన్ పక్క గల్లీ నుంచి A to Z గర్ల్స్కి, లేడీస్కి, ఉమెన్స్కి సంబంధించినది మెగా థియేటర్ అది. ఆ థియేటర్ తోటి మీకు ఏమన్నా మెమరీస్ ఉన్నాయా? నాకైతే ఒక మెమరీ ఉంది. ఆ టైంలో నేను సినిమా కంటెంట్ షూట్ చేస్తుండే ఒకప్పుడు. పబ్లిక్ టాక్ తీయడానికి ఇక్కడ దాకా వచ్చిన. జంగల్ ట్రైన్ మండి అంట ఇది. ఓకే, ఇదంతా మొత్తం ఒక ప్రైమ్ టైంలో వచ్చినాం అనుకోండి, మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇదే దిల్సుఖ్ నగర్లో నేను మా అమ్మ కూడా నా మిస్సెస్ కొరకు షాపింగ్ చేయడం జరిగింది రీసెంట్గానే. అండ్ నేను నా మిస్సెస్ కూడా షాపింగ్కి వచ్చినాం ఒకసారి దిల్సుఖ్ నగర్కి. అంతే, ఇక 2-3 మెమోరీస్ ఉన్నాయి. బట్ ఈ గల్లీ నుంచి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం. అరే ఇక్కడ దాకా వచ్చినాక గీ థియేటర్ కూడా చూపిస్తా. ఏషియన్ ముక్తా ఇది కోనార్క్ థియేటర్. దీంతో మీకు ఏమైనా మెమరీస్ ఉంటే కమెంట్ చేయండి. మధ్యలో ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయింది రెడీమేడ్ బ్లౌజ్ అని. ఇదే అది బ్లౌజ్ వరల్డ్. ఇప్పుడు తీస్తురా లేదా మనకు తెలియదు. ఇక్కడ ఉంది కదా బ్లౌజ్ వరల్డ్. రెడీమేడ్ బ్లౌజ్ తక్కువ ధరకే వచ్చున్నాయి అని చాలా మంది ఇట్లా క్యూ లైన్ కూడా నిల్చున్నారు. కోనార్క్ 70 mm నుంచి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఇంకా మీకు ఏ ఏరియా చూడాలని ఉన్నది అది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి ఆ ఏరియాని కూడా షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఇంతకుముందుకు అభివృద్ధి పనులు చేస్తూ ఉండేవాళ్ళం. ఎక్కడెక్కడైతే అభివృద్ధి జరుగుతుంటుందో అవి చూపిస్తుండే వాళ్ళం. మెల్లగా ఇప్పుడు సిటీని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని మెయిన్ ఏరియాస్, అది కూడా మీరు అడిగిన ఏరియాస్ చూపిద్దామని డిసైడ్ అయినా. ఇప్పుడైతే దిల్సుఖ్ నగర్కి వచ్చినా. ఇది డే టైం. ఇంకో రోజు డెఫినెట్లీ నైట్ టైంలో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అప్పుడైతే బైక్ ఎక్కడో పార్కింగ్ చేసి నడుచుకుంటూ చూపించాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఆరామ్సే మనం బైక్ పైన వెళ్తున్నాం. సిస్టర్స్ అయితే ఇక పండగనే దిల్సుఖ్ నగర్కి వచ్చిరంటే అతి తక్కువ ధరలో అన్ని ఐటమ్స్ కొనుక్కొని పోతుంటారు. ఇక్కడ చాలా హాస్టల్స్ ఉన్నాయి, పీజీలు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఇది గీ షాప్లోనే కొన్నాం మేము. రెడ్ కలర్వి 99 రూపీస్కి స్లిప్పర్స్ కొన్ని ఉండే. ఇది CMR. మీరు ఎప్పుడైనా ఈ దిల్సుఖ్ నగర్ చూసినారా లేదా ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నారా? ఎందుకంటే
వేరే వేరే రాష్ట్రాల నుంచి అండ్ బయట కంట్రీస్ నుంచి కూడా మన వీడియోలు చూస్తుంటారు, తెలుగు వచ్చిన వాళ్ళు అండ్ విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తుంటారు. అందుకే అడుగుతున్నా అనమాట. అదేందన్నా హైదరాబాద్ ఉంటూ తెలుసుకున్నారా చూడలేదా మేము అని అనొద్దు. కుమార్ షర్ట్స్ ఒకప్పుడు హ్యాబిట్స్లో కుమార్ షర్ట్స్ అంటే అదొక బ్రాండ్ అంతే. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. ఆర్ఎస్ బ్రదర్స్ ఇది, ఇవన్నీ ఈ బ్రదర్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాడుతున్నారు, కొంతమంది అయినా వాడడం చాలా. ఇక లెఫ్ట్ సైడ్ పోతే మేఫిల్ ఉంటుంది, ఇందులోనే కొంచెం ముందుకు పోయిన మేఫిల్ ఉంటుంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దిల్సుఖ్ నగర్ లాంటి రద్దీ ఏరియాలో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం కూడా గ్రేటే. అండ్ దాన్ని వాడుతున్నారు చూడండి, అది కూడా చాలా చాలా గ్రేట్. ఆకాష్ ఐడియల్ జూనియర్ కాలేజ్ అంటే ఐడియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. ఓకే. కొడాక్ ఎక్స్ప్రెస్, ఎస్వి కలర్ ల్యాబ్ అండ్ ఫోటో స్టూడియో, రామ్రాజ్ కాటన్ అండ్ లెనిన్. మార్నింగ్ తీస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఏవి ఓపెన్ అయి ఉండవు, బట్ మార్నింగ్ కూడా ఎలా ఉందనేది తెలుసుకోవాలి కాబట్టి మార్నింగ్ టైం తీస్తున్నా. ఆల్రెడీ చెప్పినా కదా, ఈవినింగ్ టైం ఆర్ నైట్ టైం కూడా వెరీ సూనే షూట్ చేసే ప్రయత్నం చేస్తా. కొంచెం ముందు దాకా వెళ్ళి వీడియోని ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకొని ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, కనెక్ట్ అయ్యి బాగా నచ్చితే కనెక్ట్ అయ్యి ఉండండి ఛానల్కి. అండ్ మీరు ఏ ఏరియా చూడాలనుకుంటున్నారు? ప్రజెంట్ హైదరాబాద్లో అయితే తిరుగుతున్నా, హైదరాబాద్లో అన్న ఫలానా ఏరియా చూపియండి, ఫలానా ఈ రోడ్ నుంచి ఆ రోడ్ దాకా చూపియండి అని అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఒక కనెక్షన్ పెట్టుకుందాం ఇప్పుడైతే. అదేంటంటే ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నుండి స్టార్ట్ చేసినాం కాబట్టి నెక్స్ట్ మెట్రో స్టేషన్ మనకి ఏదైతే ఉందో అక్కడ వరకు వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా. ముస్రాంబాగ్ వస్తుంది నెక్స్ట్. ఆ ముస్రాంబాగ్ మెట్రో స్టేషన్ దాకా అయితే తీస్తా. రోడ్లు అయితే పొద్దున్నే ఊడ్ చేసినారు, చాలా నీట్గానే ఉన్నాయి. అండ్ మన హైదరాబాద్లో చాలా మందికి తెలియని ఏంటంటే లేన్ డిసిప్లిన్ అనేది ఉండదు. కొన్ని సందర్భంలో నేను కూడా అటు ఇటు పోతుంటా, నేను కూడా మిస్టేక్స్ చేసిన, నేనేం పతితినని ఏం చెప్పట్లేదు, బట్ మ్యాక్సిమం లేన్ డిసిప్లిన్ పాటిస్తే బాగుంటుంది. ఈ లేన్ మారేటప్పుడు కూడా ఇట్లా చేయి చూపించడము, లేదా ఇండికేటర్ ప్రాపర్ ఉంటే ఇండికేటర్ వేయడము వేస్తుంటే బాగుంటుంది. అండ్ రైట్ సైడ్లో హెవీ వెహికల్స్ వెళ్ళాలి, మిడిల్ ఆర్ టోటల్ లెఫ్ట్లో లైట్ వెహికల్స్ వెళ్తే బాగుంటుంది. మన వాళ్ళు ఎట్లా చేస్తుంటారు అంటే, నేను ఇప్పుడు అది ప్రాక్టికల్గా చేసి చూపించాను, చేయితో చూపిస్తా. ఇట్లా వెళ్తుందో ఇది ఫేమస్ క్యాపిటల్ హోటల్, ఫేమస్ హోటల్ ఇక్కడ. ఇట్లా వస్తుంటారా, ఇట్లా ధన్వాన్ లెఫ్ట్ వెళ్ళిపోతారు, ఇట్లా పోతుంటారా ధన్వాన్ రైట్ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వెనక నుంచి ఒక మూమెంట్లో వస్తున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అలా పోవడం వల్ల. ఇది ముస్రాంబాగ్ మెట్రో స్టేషన్. ఇది ఈ వీడియో ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ టు ముస్రాంబాగ్. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. ఇది ఒక మాల్ ఉంటుంది, అందుకే అది చూపిద్దామని ఆగిన ఎండింగ్ వరకు. ఇందులో మ్యాక్స్, లైఫ్ స్టైల్, హైదరాబాద్ నెక్స్ట్ ముస్రాంబాగ్, ఇది నెక్స్ట్ హైదరాబాద్ నెక్స్ట్ మాల్, పీవీఆర్ కూడా ఉంటుంది ఇందులో. ఓకేనా?